వెల్కమ్ టు దీక్ష మీడియా. నా పేరు యశస్విని. ఎంటీఎంసీ పరిధిలోని తాడేపల్లి గౌడ కళ్యాణ మండపంలో సోమవారం సాయంత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశం మున్సిపల్ మాజీ కౌన్సిలర్ కేలి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతురావు, నియోజకవర్గ సమన్వయకర్త నిమ్మకాయల రాజనారాయణ, ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇటీవల నూతనంగా మంగళగిరి తాడేపల్లి నగరపాలక అధ్యక్షుడిగా ఎన్నికైన దొంతిరెడ్డి వేమారెడ్డిని వైసీపీ నాయకులు, కార్యకర్తలు శాలువాలు కప్పి గజమాలతో సత్కరించారు. ముందుగా తాడేపల్లి కొత్తూరు సెంటర్లో దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీగా బయలుదేరి మీటింగ్ హాలుకు చేరుకొని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైసీపీ మంగళగిరి తాడేపల్లి నగరపాలక అధ్యక్షుడు దొంతిరెడ్డి వేమారెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. ముచ్చటగా మూడోసారి వైసీపీ జెండా ఎగరవేస్తామన్నారు. అందరూ మనస్పర్ధలు పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లి మున్సిపల్ మాజీ కౌన్సిలర్ దొంతిరెడ్డి రామకృష్ణారెడ్డి, మాచర్ల అబ్బు, దర్శి విజయశ్రీ నిర్మల, ఎండి గోరేబాబు, మేకా అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏ బాధ్యత అయితే మా ముఖ్యమంత్రి గారు మాకు అప్పగించారో ఆ బాధ్యతని త్రికరణ శుద్ధిగా అమలు చేసి వేదిక మీద ఉన్న పెద్దలు, ఇంకా మన కాన్స్టిట్యున్సీలో ఉన్న తదితర పెద్దలు, వివిధ గ్రామాల్లో ఉన్న పెద్దలు, 2 పట్టణాల్లో ఉన్న పెద్దలు అందరి దగ్గరకు కూడా వెళ్ళి సమన్వయం చేసుకుంటూ మేము మా పార్టీని ముందుకు తీసుకెళ్ళగలమని సభాముఖంగా, అలాగే అందరికీ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు మరియు నా అభిమానులకు, అలాగే కౌన్సిలర్లకు అందరికీ కూడా నా హృదయపూర్వక తలవంచి నమస్కారం తెలియజేస్తున్నా. ఈనాడు సమన్వయం కోసం వేమారెడ్డి గారిని ఒక గుర్తింపు కలిగినటువంటి నాయకుడిగా మనందరికీ తెలుసు. మరి ఈనాడు ఆయనకి ఈ పదవి వచ్చిన సందర్భంలో మరి తాడేపల్లిలో అందరం కూడా కలిసి ఆయనకి సన్మానం ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉండేటటువంటి మరి కార్యకర్తలందరూ కూడా మేమందరం కూడా వచ్చాం. కష్టపడి పనిచేసి పార్టీ విజయం కోసం వేమారెడ్డి గారు అందరం కలిసి కృషి చేసి గెలిపించేదానికి పూర్తిగా ముందుంటామని చెప్పి నేను ఈ సందర్భంలో మనవి చేస్తాను. 175 నియోజకవర్గాల్లో చాలా ఇంపార్టెంట్ అయిన నియోజకవర్గం మంగళగిరి నియోజకవర్గానికి మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని గ్రామాలకి అధ్యక్షుడిగా పెద్దలు, గౌరవనీయులు, పార్టీ సీనియర్ నాయకులు, నియోజకవర్గం మీద పట్టున్న నాయకులు, ప్రజలతో మమేకమైన నాయకులు వేమారెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు నియమించడం హృదయపూర్వకంగా స్వాగతిస్తూ ఆ పదవిలో ఆయన మంగళగిరి నియోజకవర్గాన్ని విజయ పదవిలో తీసుకెళ్లడంలో కీలక పాత్ర వహిస్తారని, మేమందరం కూడా కలిసి కట్టుగా ఐక్యంగా ఎన్నో వ్యూహాలతో, రాజకీయ స్వార్థాలతో పోటీ చేస్తున్న లోకేష్ గారిని ఓడించడానికి తప్పనిసరిగా ఒక రికార్డుని ఇక్కడ సృష్టిస్తామని, తద్వారా ఇది గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా మంగళగిరి విజయాన్ని అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, దొంతిరెడ్డి వేమారెడ్డి గారు మంగళగిరి, తాడేపల్లి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరూ కూడా మెచ్చుకున్న నాయకుడిగా ఈ 2 మున్సిపాలిటీలకు అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అభిమానంతో ఎన్నుకున్నందుకు ముఖ్యంగా దొంతిరెడ్డి వేమారెడ్డి గారి ఆయన్ని అభినందిస్తూ, ఆయన రాజశేఖర రెడ్డి గారి అడుగు వేస్తూ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత ఆప్తుడుగా కాంగ్రెస్ పార్టీ నుంచి రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతోనే ఉంటూ, ఆ తర్వాత వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మొట్టమొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలను ఈ మంగళగిరి నియోజకవర్గంలో ఎంతో ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చి ఇక్కడ మంగళగిరిలో 2 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి
పాత్రధారి సూత్రధారి మా అన్న దొంతిరెడ్డి హేమారెడ్డి గారి అనే సంగతి ఈ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. ఎంటీఎంసీ నగర పాలక అధ్యక్షుడిగా మన వైఎస్ఆర్ పార్టీ తరఫున జగనన్న నిర్ణయించిన వేమారెడ్డి గారిని సన్మానించడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకున్నారని పార్టీ తీసుకుందని నేను భావిస్తున్నాను. ఈ విధమైన చర్య వల్ల నైరాశ్యంలో ఉన్న కార్యకర్తలందరూ కూడా కొత్త ఉత్సాహంతో పనిచేసి పార్టీ గెలుపుకి ఎంతో కృషి చేస్తారని అందరం కూడా కలిసి కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను.